అమ్మాయిల్ని దూరం నుంచి చూస్తే పువ్వుల్లా ఉంటారంట, దగ్గరికి వెళ్తే ముళ్ళై గుచ్చేస్తారంట. అయితే నన్ను వదిలే. అదే కదా, నీతో కలిసి ఉండలేను, నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. దీనికేం తక్కువ లేదు. మీ చెల్లెలకి మా వాడిని పెళ్లి చేసుకోవడానికి అసలు ఉన్న అర్హతలు ఏవేమిటి ముందు అది చెప్పండి. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి. రామాయణంలో సీత ఉత్తమ స్త్రీ అయితే ఆ లక్షణాలన్నీ మా మలదల పిల్లకున్నాయి. భాగవతంలో లాథ ప్రేమకు ప్రతీకమైతే మలదల పిల్ల ప్రేమ మూర్తి. నువ్వెవరు తల్లి మధ్యలో పార్వతీదేవిలా ప్రత్యక్షమయ్యావు? పార్వతీదేవి కాదు, లాథని. లాథ. అవును, పెళ్లికి ముందు ఎందుకు కట్నాలు తీసుకుంటారు మీరు? మీరు పెట్టే టార్చర్ కు నష్టపరిహారంగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పు. ఐ లవ్ యూ. మీరు కోపంలో కూడా భలే ఉన్నారు సీనియర్. సీనియర్ ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మూతి పళ్ళు. ఏంటి, నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాను. మీ మొబైల్లో మంచి పాట పెట్టి నా మొబైల్లో మంచి వీడియో తీయండి నాకు. సరే వెళ్ళు. యాక్షన్. నిన్ను వీడని నీడను ఒక పాట వద్దండి, ఇంకో పాట పెట్టండి. సరే రెడీ. యాక్షన్. మోహిని పిశాచి రాకెలిలే శాహిని విషు. నీ ఫోన్ కు అగ్గిదలుగా ఎప్పుడు చూసినా ఫోనేనా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఆఖరికి వండుకొని కూడా ఫోన్ చూసుడేనా? ఆ ఫోన్ ఏమున్నదే, నాతో మనసు ఇప్పి మాట్లాడు రాదే. బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో. నీ ఫోన్ రాకముందు ముద్దు మాటలు ముద్దుగా మాట్లాడేదాన్ని. ఓ గాయదు ముఖం దానా, నేను మాట్లాడుతాను కూడా ఫోన్ చూస్తానవానే? అవును, నీ ఫోన్ ఇంతకు ఎక్కడున్నది? ఛార్జింగ్ పెట్టినా. ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడి పట్టుకపోయేటోనివి నువ్వు నాకు చెప్తానవా? రాఖీ పండుగ రోజు సిస్టర్ అడిగిన గిఫ్ట్ బ్రదర్ ఇస్తే మంచి పెళ్ళాం దొరుకుతుందంట. ఇది నేను చెప్పట్లేదు, ఎవరో పెద్దలు చెప్తుంటే విన్నా. నీకు నా మీద ప్రేమే లేదనిపిస్తోంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదని చెప్పే. నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానే నేనంటే ఇష్టం లేదా? అమ్మాయిల్ని దూరం నుంచి చూస్తే పువ్వుల్లా ఉంటారంట, దగ్గరికి వెళ్తే ముళ్ళై గుచ్చేస్తారంట. అయితే నన్ను వదిలే. అదే కదా, నీతో కలిసి ఉండలేను, నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. దీనికేం తక్కువ లేదు.